'ప్యార్ ప్రేమ కళ్యాణం' సాన్వి మేఘన లీడ్ రోల్‌లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ రోజు నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ అఫీషియల్ ఛానల్. స్టోరీ విషయానికొస్తే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారిల్లుకి వెళ్ళే పాయింట్‌లో సడెన్‌గా మండపం నుండి పారిపోతుంది. అసలు తను ఎందుకు పారిపోయింది? పారిపోయి ఎక్కడికి వెళ్ళింది? పెళ్లితో తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రిమైనింగ్ ఫిల్మ్. పాజిటివ్స్‌లోకి వెళ్తే ముందుగా సొసైటీలో ఇప్పుడు రిలవెంట్‌గా ఉన్న కొన్ని టాపిక్స్‌ని ప్రాపర్‌గా డిస్కస్ చేశారు. అసలు నిజంగా ఫెమినిజం అంటే ఏంటి? అసలు ఈ రెడ్ ఫ్లాగ్, గ్రీన్ ఫ్లాగ్, తొక్క, తోలు ఇవన్నీ అంటే ఏంటి అని ఒక ఎంటర్‌టైనింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. రియాలిటీలో అవి సెన్సిటివ్ టాపిక్స్ అయినా కూడా చాలా స్మూత్ అండ్ ఫన్నీ వేలోనే ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు. సో, ఆ పర్స్పెక్టివ్‌లో మోస్ట్‌లీ సక్సీడ్ అయ్యారు. కన్వే చేయాలనుకునే పాయింట్స్‌ని మోస్ట్ ఆఫ్ ది కామెడీ సీన్స్‌లో ప్లేస్ చేసేశారు. సినిమాకి సంబంధం లేని కామెడీ సీన్స్ లాగా కాకుండా ప్రతీది స్టోరీకి రిలేట్ అయ్యేటట్టు రాసుకున్నారు. బోత్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని మంచి కామెడీ సీన్స్ పడతాయి. ఎస్పెషల్లీ హీరో అండ్ రాధిక గారి మధ్య ఉండే సీన్స్‌ని భలే ఎంజాయ్ చేస్తాం. మోస్ట్‌లీ సిట్యుయేషనల్‌గా హ్యూమర్ ఉండటంతో మంచి టైమ్ పాస్ కంటెంట్ ఉంటది. హీరో అండ్ హీరోయిన్ మధ్య కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయి. 2 అపోజిట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్న పర్సన్స్ ఎలా కలిసున్నారు? ఎలా గొడవ పడతారు? ఇలాంటి రిలేటబుల్ పాయింట్స్‌తో కొన్ని మంచి సీన్స్ పెట్టుకున్నారు. రిలేషన్‌షిప్‌లో ఫ్యామిలీస్ ఎలా ఇన్వాల్వ్ అవుతాయి? ఫ్యామిలీస్ క్రియేట్ చేసే డ్రామా ఎలా ఉంటది? ఇలాంటివి కూడా ఎక్స్‌ప్లోర్ చేశారు. ఈ ఫన్ ఫిల్మ్ కోసం క్యారెక్టర్స్‌ని క్లియర్‌గా రాసుకున్నారు. సినిమాలో ఉండే మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్‌కి ఒక ఆర్క్ ఉంటది. వాళ్ళకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటది. సీన్స్ ఎంగేజింగ్‌గా ఉండటానికి క్యారెక్టర్స్ మోటివ్స్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూసే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ బట్టే సినిమా పేసింగ్ డిపెండ్ అయ్యి ఉంటది. ఇలాంటి ఫన్ డ్రామా ఫిల్మ్స్‌కి అది ఇంపార్టెంట్. ఇంకా సోషల్ మీడియా యువతని కొంతవరకు ట్రిగ్గర్ చేసే కంటెంట్ ఉంది. ఐ మీన్ అది ఫోర్స్‌డ్‌గా ఏం లేదు. స్టోరీలోనే ట్రిగ్గర్ పాయింట్ ఉంటది. సో, ఆ ట్రిగ్గర్ పాయింట్ సినిమాకి ప్లస్ అయింది. తెలుగు డబ్బింగ్ బానే ఉంది. డైలాగ్స్‌ని మోస్ట్‌లీ ఫన్నీగానే రాసుకున్నారు. సాంగ్స్ పక్కన పెడితే మ్యూజిక్ కూడా డీసెంట్‌గా ఉంది. అండ్ రిమైనింగ్ టెక్నికల్ క్రాఫ్ట్స్ కూడా క్వాలిటీగానే ఉంటాయి. ఇప్పుడు ఇంకా నెగెటివ్స్‌లోకి దూకేద్దాం. ఇలాంటి ఫిల్మ్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే అంతా బానే ఉన్నట్టే ఉంటది. కానీ ఏదో తేడా ఉంటది. ఒక ప్రాబ్లమ్‌ని సొల్యూషన్‌ని ఫైండ్ చేస్తున్నప్పుడు ఆ సొల్యూషన్‌ని వెతికే ప్రాసెస్ కన్విన్సింగ్‌గా అనిపించాలి. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్‌ని రైజ్ చేసాం గదా! సమ్‌హౌ ఒక కన్క్లూజన్ ఇచ్చేద్దాం అనే కంగారు కనిపించింది సినిమాలో. యాక్చువల్లీ కొన్ని విషయాల్లో కమర్షియాలిటీని చూజ్ చేసుకున్నారు. ఆల్రెడీ చూసిన సినిమాల్లో ఉండే కన్‌క్లూజన్స్‌నే పెట్టుకోవడం కొంచెం డిసప్పాయింట్‌గా అనిపించింది. కొన్ని ఫిల్మ్స్ మనకి ఒక యూనిక్ ఫీల్‌ని క్రియేట్ చేస్తాయి. మనకు ఆ సినిమాలో సీన్స్ గుర్తులేకపోయినా, ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గుర్తుండిపోద్ది. కానీ ఈ సినిమాని కాసేపు సరదాగా నవ్వుకొని వదిలేస్తాం. అలానే యావరేజ్ ఫిల్మ్ అని కూడా కాదు. బానే ఉంటది. అంతే. అదే ప్రాబ్లమ్. ఎమోషనల్ డ్రామా కొన్ని ప్లేసెస్‌లో బానే ఉంటే, ఇంకొన్ని ప్లేసెస్‌లో మరీ లైట్‌గా అనిపిచ్చిద్ది. అరే! మనకిక్కడ బాధ అనిపిచ్చాలే, కానీ ఎందుకు అనిపిచ్చట్లేదు అనే క్వెషన్ వచ్చిద్ది. పెర్ఫార్మన్సెస్ పరంగా హీరో అండ్ హీరోయిన్‌కి సూపర్ టైమింగ్ ఉంటది సినిమాలో. సాన్వి మేఘనాకి ఎక్సలెంట్ టైమింగ్ ఉంది. తన ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని భలే అనిపిస్తాయి. మిగతా యాక్టర్స్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. రాధిక గారు యాజ్ యూజువల్ బాగా చేశారు. సో, ఫైనల్‌గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి చూసేయొచ్చు.